ఇసుక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పిటిషన్పై విచారణకు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున బయలుదేరారు. నాగార్జునతో పాటు సినీ హీరో నాగ చైతన్య ఉన్నారు. కాసేపట్లో కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. నాగార్జునతో పాటు సాక్షులు వాంగ్మూలాలను తీసుకోనున్నారు. కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. ఇసుక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పిటిషన్పై విచారణకు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున బయలుదేరారు. నాగార్జునతో పాటు సినీ హీరో నాగ చైతన్య కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. సునీత, ఈ రోజు నాంపల్లి కోర్టుకు అయితే నాగార్జున మరి కొద్దిసేపట్లో రానున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై అఖిలేని నాగార్జున అయితే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది మనకు. నిన్న ఈ కేసుపై కూడా విచారణ జరగడం జరిగింది. నాగార్జున తరఫున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కూడా నిన్న వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ రోజు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తామని కూడా ఇటు కోర్టు కూడా తెలపడం జరిగింది. దీంతో కోర్టుకైతే నాగార్జున మరి కొద్దిసేపట్లో హాజరు కానున్నారు. అలాగే తన కుమారుడు నాగ చైతన్య కూడా రావడం జరుగుతుంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా ఈ రోజు నమోదు చేయాలని చెప్పేసి కూడా అక్కినేని ఫ్యామిలీ తరఫున కూడా ఉన్నటువంటి లాయర్ అయితే చెప్పడం జరిగింది. అయితే మరోవైపు మనం చూసుకోవచ్చు, కొండా సురేఖపై అయితే క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కలిగించినటువంటి నేపథ్యంలో అయితే ఇటు 100 కోట్లకు పైగానే పరువు నష్టం దాఖలు చేస్తున్నారు అని కూడా మనకు ఇంటిమేషన్ ఉంది. అయితే ఇక నాగార్జునకు చెందినటువంటి అక్కినేని ఫ్యామిలీ తరఫున అయితే పరువుకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మొత్తం సినీ ఇండస్ట్రీని ఏకమై కూడా ఒక్కతాటిపై నిలబడడం కూడా విశేషమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, తమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి కుటుంబంగా పేరు తెచ్చుకున్నటువంటి అక్కినేని ఫ్యామిలీపై అయితే ఇలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పేసి కూడా పెద్ద కలకలమే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు వాదనలు కొనసాగించాలి, ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవాలి, కానీ మధ్యలో అక్కినేని ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ వైకి ఎందుకు రావాలి, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి కూడా అక్కినేని నాగార్జున అయితే తెలపడం జరిగింది. ఇటు పలు సినీ ప్రముఖులు కూడా దానిపై కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజకీయ ఒక మంత్రి పొజిషన్ లో ఉండి మంత్రి అధికారంలో కొనసాగుతూ ప్రజల సమస్యల గురించి లేవనెత్తాలి, కానీ అలా మీరు రాజకీయ ప్రమేయాలు మాట్లాడుకోవాలి, కానీ ఇలా మమ్మల్ని సినీ ప్రముఖులని సినీ కుటుంబాలకు గొడవ పెట్టే విధంగా వాళ్ళ పర్సనల్ విషయాలు ఒక ప్రెస్ మీట్ లో అలా ఎలా పెడతారు, ఎలా ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అక్కినేని నాగార్జున అయితే పరువు నష్టం దావా చేయడం జరిగింది. ఇటు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. నిన్న నాంపల్లి కోర్టులో అయితే హీరో నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై అయితే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్దిసేపట్లో హీరో నాగార్జున అలాగే ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నట్టు కూడా కోర్టు మనకు సమాచారం ఇస్తుంది. అలాగే ఇది మొత్తం కూడా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ హీరో నాగార్జున స్టేట్మెంట్ కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు.